హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజైతే మంచి టేస్టీ అయిన కర్రీ అండి. అదేంటా అనుకుంటున్నారా? కోడిగుడ్డు అలాగే పచ్చి రొయ్యల కర్రీ అండి. అసలు ఇది డెడ్లీ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ వరకు పచ్చి రొయ్యలు తీసుకున్నాను. వీటిని శుభ్రం చేసుకున్న తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవాలండి. కొంచెం పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి ఈ విధంగా ఉడికించి పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ కర్రీలో అయినా సరే వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉన్న పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నాను. ఇవి మీడియం సైజ్ అండి. ఆ తర్వాత ఒక 4 వరకు కోడిగుడ్లు తీసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ 2 ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా అండి. ఇంకా మిగిలినవి ఉప్పు, కారం, పసుపు, నూనె అయితే ఎప్పుడు ఉండేవే కాబట్టి అవి చూపించట్లేదు. అలాగే స్టవ్ అయితే వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత అయితే ఒకసారి ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకుని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులో మనం పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి చక్కగా ఇది మంచిగా వేగాలండి. పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అలాగే చపాతీలోకి, పప్పుచారులో కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. మరి మీరు ఎప్పుడైనా తయారు చేస్తారా? మీరు ఒకవేళ తయారు చేయకపోతే ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న రొయ్యలు అయితే ఇందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే రొయ్యలు వేసేసుకున్న తర్వాత ఇవి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి ఒక మంట తగిలిస్తే చాలు. ఇలా అయితే వేయించుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు కారం వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం సమానంగా ఉంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి కారం పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు అయితే ఉంచుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న కోడిగుడ్లని ఇందులో అయితే కొట్టి ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే కోడిగుడ్లు పచ్చి రొయ్యలు అన్నాను కదా, మరి మీరు కర్రీ అనుకుని ఉంటారు. కానీ కాదండి, పొరుటండి ఇది. కోడిగుడ్లు అలాగే పచ్చి రొయ్యల పొరుటు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గుడ్లన్నీ కూడా ఇందులో ఈ విధంగా కొట్టి వేసేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. 1 నిమిషం పాటు కొంచెం ఎగ్ అనేది గట్టిపడనివ్వాలండి. అప్పుడే మనకి ఇది ముక్కలుగా ఉండి బాగుంటుంది. లేదంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి ఇలా ముక్కలుగా ఉన్నట్లయితే కర్రీ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక్కసారి కొంచెం లైట్గా కలిపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత అయితే పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కర్రీలో మనం ఎంత ఆయిల్ వేసినా కూడా కనిపించదండి, ఎందుకంటే మనం ఇందులో గుడ్డు వేయడం వల్ల ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది. ఇలా 2 నిమిషాల పాటు కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం తీసుకున్న గరం మసాలా అయితే వేసేసుకోవాలి. ఇది చెక్క, లవంగ, యాలకులు, కొంచెం ధనియాలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ కర్రీలో కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ఎందుకంటే పచ్చి రొయ్యలు కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా, కాబట్టి ఈ విధంగా కొత్తిమీర వేసుకోవడం వల్ల 2 కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. కాబట్టి మీరు కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా నాన్ వెజ్ కర్రీస్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా కొత్తిమీర అయితే వేసుకోండి. ఇందులో అయితే కంపల్సరిగా వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా తాజాగా ఉన్న కొంచెం కొత్తిమీరని చేతితోనే ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకుని మూత పెట్టేసి 1 నిమిషం ఉంచిన తర్వాత అయితే తీసేసుకోవాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ అయిన పచ్చి రొయ్యలు కోడిగుడ్డు బుజ్జి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. రొయ్యలు రెడీగా పెట్టుకుంటే చాలు ఈ విధమైన కర్రీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పొడిలాడుతూ ఉందో. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇది ఎంత బాగుంటుంది అంటే
ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మనకి ఇది వట్టిదే కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది ఈ కోడిగుడ్డు అలాగే పచ్చి రొయ్యల కర్రీ. మరి చూసారు కదా, ఇప్పుడైతే నేను బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మనకి పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఇందులోకైనా స్టఫింగ్గా బాగుంటుంది. అలాగే వట్టిదే కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది. రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా సరే అద్దిరిపోయే కోడిగుడ్డు పచ్చి రొయ్యల పొరుటైతే రెడీ అయిపోయింది. చూసారు కదా, పైన అయితే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసాను. మరి చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.